అందరికీ నమస్కారం అండి. అక్షరా ఛానల్కి స్వాగతం, సుస్వాగతం. బ్రహ్మ సంఖ్య అంటే దేవతల సంఖ్య. ఆ సంఖ్య ఏంటి అంటే 9. మనం నవవిధాలుగా దేవుణ్ణి స్మరించుకుంటాం. ఒకరు పూజ చేసుకుంటారు, ఒకరు స్వామివారికి సేవ చేసుకుంటారు, ఒకరు నామస్మరణ చేసుకుంటారు, ఒకరు భక్తితో పాటలు పాడుతూ ఉంటారు. ఇలా రకరకాలుగా 9 విధాలుగా మనం భగవంతుని స్మరించుకుంటాం. అందుకే మనకు జరుపుకునేటువంటి నవరాత్రుల్లో కూడా చైత్రమాసంలో వచ్చే వసంత నవరాత్రులు కానీ, తర్వాత భాద్రపద మాసంలో వచ్చే గణపతి నవరాత్రులు కానీ, ఆశ్వయుజ మాసంలో వచ్చేటువంటి శరణ్ నవరాత్రులు కానీ 9 రోజులుగా మనం పూజ చేసుకుంటాం. ఈ 9 రోజులు శరణ్ నవరాత్రుల్లో అమ్మవారిని విశేషంగా అలంకరించుకుంటాం కదా. ఈవినింగ్ టైము అమ్మవారిని అంటే రాత్రి సమయంలో అమ్మవారిని ప్రత్యేకంగా ఒక్కొక్క అలంకారంతో మనం పూజించుకుంటాం కాబట్టి అలా పూజించుకుంటే మనకు సకల సౌభాగ్యాలు కలుగుతాయని ఒక నమ్మకం ఉంది. ఆ విధంగా మనం నవరాత్రుల్ని పూజించుకుంటాం. థ్యాంక్ యూ.